బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ3 డిగ్రీ కాలేజ్ 8367215215. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. సో అందరికీ గుర్తున్న సంఘటన, మర్చిపోలేని సంఘటన ఒకటి జరిగిందండి. మొన్న 22వ తారీఖున ఉగ్రవాద చర్య అన్నది మన భారతదేశం పెహల్గాంలో విరుచుకుపడింది. ఎంతో మంది భారతీయులు మతం పేరుతో చాలా అంటే చాలా ఒక దుర్ఘటనకి లోనైన సంగతి మనందరం మర్చిపోలేము. మరి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? పాకిస్తాన్ భారతదేశం మధ్య చాలా వరకు ఉన్న కొన్ని నీటి నిల్వ ఆపడం అన్నది, ఇలాంటివన్నిటిలో కూడా భారతదేశము పాకిస్తాన్ పైన విరుచుకుపడింది. మరి ముందు మనకి 3వ ప్రపంచ యుద్ధం తలెత్తే అవకాశాలు ఉన్నాయా? అసలు రానున్న 2-3 నెలల్లో మనకి భారతదేశానికి సంబంధించి, యుద్ధానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అన్న విషయాల గురించి మనకి కూలంకషంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచెపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మీరు అడిగినట్టుగానేనమ్మా, మనము ఇంతకుముందు చెప్పుకున్నాం, షష్టగ్రహ కూటమి మరియు శని మార్పు, అలాగే సూర్యగ్రహణం కూడా 29 మార్చ్ 2025 సంవత్సరంలో ఏర్పడింది. గ్రహణం మన భారతదేశంలో కనిపించలేదు. చాలామందికి అప్పుడు చెప్పడం జరిగింది ఏంటనంటే, ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావ తదనంతరం ప్రధానంగా కొన్ని దేశాలలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి, తీవ్రవాద హెచ్చరికలు కానీ, భూకంపాలు కానీ, సునామీ వాతావరణాలు కానీ ఏర్పడతాయి అని సుస్పష్టముగా చెప్పడం జరిగింది. అంతకంటే సుస్పష్టముగా ప్రసార మాధ్యమంలో తొట్టతొలిగా మీనరాశిలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి, గ్రహణము, శని మార్పు 3 ఒకే రోజున జరుగుతున్నటువంటి కారణము చేత ఈశాన్య రాష్ట్రాలలో తీవ్రవాద హెచ్చరికలు కానీ, అసాంఘిక కార్యకలాపాలు కానీ, అలాగే ఈ ఎర్త్క్వేక్స్, భూ ప్రకంపనలు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు, దీని తదనంతరం 3 నెలల వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. దీని ప్రభావం వల్ల విద్రోహకర చర్యలు ఎక్కువగా జరుగుతాయి. అది ప్రపంచవ్యాప్తముగా జరుగుతాయి. భారతదేశం కూడా దానికి మినహాయింపు కాదు, గ్రహణం కనబడకపోయినప్పటికీ అని సుస్పష్టముగా ఇదే మన సుమన్ టీవీ ప్రసార మాధ్యమంలో తెలియచేయడం జరిగింది. అయితే జరిగినటువంటి మారణకాండకి చాలా చింతించాల్సినటువంటిది, కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము అది మనం ముందుగానే ఊహించి చెప్పడం జరిగింది. చాలామంది ఆ సమయంలో గ్రహణం మనకు లేదు కదా, మనకు లేని దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం, ఏదైనా చెప్పండి, అనవసరమైన విషయాలు ఎందుకు అని చెప్పి చాలామంది కామెంట్స్లో ఖండించడం కూడా జరిగింది. ఇదంతా ట్రాష్, ఏమీ జరగదు, అంతా బాగుంటుంది, పరమేశ్వరుడు అన్నీ చూసుకుంటాడు అని చెప్పి. కానీ జరిగినటువంటి యథార్థ సంఘటన ప్రతి ఒక్క భారతీయుని కుల మత విచక్షణ అనేది లేకుండా అందరి మనస్సుని కలిచివేసింది. తీవ్రవాద చర్యలు మన భారతదేశంలో 22వ తారీఖు రోజున జరిగినటువంటి చర్య చాలా అమానవీయ సంఘటన. అంటే హిందువా కాదా అని చెప్పి ప్యాంటు విప్పి మరీ కాల్చి చంపినటువంటి సంఘటన ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. ఆనాడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారము చెప్పడం జరిగింది. అదే 22 ఏప్రిల్ 2025 గత వారం రోజుల కిందట జరిగినటువంటి హేయమైనటువంటి చర్యకి దారితీసినటువంటి పరిస్థితులు, ఆ సమయానికి ఉన్నటువంటి గ్రహస్థితిగతుల్ని ఒక్కసారి మనం నెమరు వేసుకొని ప్రయత్నం చేద్దాం. చూసుకున్నట్లయితే 22 ఏప్రిల్ 2025 మధ్యాహ్నం 3 నుంచి 4 మధ్య కాలములో ఈ యొక్క సంఘటన జరిగినట్టుగా మనకు ప్రసార మాధ్యమం ద్వారా మనకు తెలియచేయడం జరిగింది. అంటే ఆ సమయానికి ఉన్నటువంటి లగ్నం ఏంటండి? సింహ లగ్నం. అలాగే ఈ లగ్నము ప్రధానంగా ఈ సమయంలోనే జరగడానికి గల కారణము మనం తెలియచేసుకుందాం. ఎందుకనంటే ప్రధానంగా ఈ లగ్నము పాపకర్తరిలో పడింది. అంటే వెనక వైపున కుజుడు, 2వ ఇంట కేతువు, ఈ 2 గ్రహాల మధ్యన జరిగినటువంటి సంఘటన సమయానికి ఉన్నటువంటి లగ్నము సింహలగ్నము. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే భారతదేశమే ఎందుకు విక్టిమ్గా, ఎందుకు ఇది జరిగింది అని అంటే, మనము చూసుకున్నట్లయితే నవీన శాస్త్రజ్ఞులు కన్యా లగ్నము మన భారతదేశ లగ్నంగా చెప్తారు. అలాగే మన భారతదేశానికి స్వాతంత్రము
మనకు 15 ఆగస్టు 47 మధ్యరాత్రి జరిగింది. అది వృషభ లగ్నంలో జరిగింది అని చెబుతుంటారు. కాబట్టి వృషభ లగ్నాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సిందే అని కూడా చెప్తారు. కానీ ప్రాచీన జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారము మకర రాశి భారతదేశానికి సంబంధించినటువంటి రాశిగా చెప్పబడి ఉంది. కాబట్టి అట్టి మకర రాశి అనగా ధనిష్ఠ నక్షత్రం జరుగుతున్నటువంటి రోజున ఈ యొక్క మారణకాండ అనేటువంటిది ఏర్పడింది. ఏ నక్షత్రము అనగా ధనిష్ఠ నక్షత్రము అధిపతి కుజుడు, ఏ నక్షత్రాధిపతి అయినటువంటి నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడో అట్టి నక్షత్రాధిపతి అయినటువంటి కుజుని చేత ఆ రోజు రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు వీక్షింపబడుతున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా సందర్భాలలో అనేక ఈ గ్రహాలన్నీ కూడాను పాపగ్రహాల యొక్క నక్షత్రాలలో సంచారం జరుగుతున్నటువంటి కారణము చేత ఇంత దుశ్చర్య మన భారతదేశంలో ఏర్పడిందని చెప్పవచ్చు. చూసుకున్నట్లయితే కుజుడు పుష్యమి నక్షత్రం శని, అలాగే కేతువు రవి నక్షత్రం పాపగ్రహం, రవి కేతు నక్షత్రము పాపగ్రహము, గురువు కుజ నక్షత్రము కుజుడు పాపి సహజ పాపి, చంద్రుడు ధనిష్ఠ నక్షత్రం అధిపతి కుజుడు సహజ పాపి, అలాగే శుక్రుడు రాహువు శని కూడా ఒకే నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. మనకు పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నారు. అయితే బుధుడు తన సొంత నక్షత్రంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శుక్రరాహు శని సంయోగం అనేటువంటిది ఏంటంటే పిశాచ యోగాన్ని సూచిస్తుంది. గుర్తుపెట్టుకోండి, శని రాహుల కలయిక, కుజకేతుల కలయిక, కుజరాహుల కలయిక, శని కుజుల కలయిక, ఇవి పిశాచ యోగాన్ని సూచించేటువంటిది. ఒక ప్రఖ్యాత జ్యోతిష్యుని యొక్క అభిప్రాయ ప్రకారం కూడా శుక్రుడు రాహువు శని కలిస్తే అది పిశాచ యోగంగా పరిపూర్ణంగా చెప్పవచ్చు. అట్టి శుక్రరాహు శనులు పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నారు. ఇది సంపూర్ణమైనటువంటి పిశాచ యోగంగా చెప్పబడి ఉన్నటువంటిది. అట్టి పూర్వభాద్ర నక్షత్రాధిపతి అయినటువంటి గురువు వృషభంలో ఉన్నాడు అని అంటే అది మన భారతదేశ స్వాతంత్రానికి సంబంధించినటువంటి లగ్నము. కాబట్టి భారతదేశము అనేటువంటిది విక్టిమ్గా ఈ యొక్క మారణకాండకి సాక్ష్యముగా భారతదేశము తీవ్రవాదులు అనేటువంటిది పిశాచ యోగం జరిగేటువంటిది ఏంటంటే విశృంఖలత్వము, మానసికమైనటువంటి అపరిపక్వత, అలాగే స్వాతంత్రము కోసం ఏ పనైనా కానీ చేయడానికి ఆలోచన లేకుండా, మెదడు లేకుండా ఏ పనైనా చేయడానికి చేసేటువంటి దుశ్చర్యలకి కారణం ఈ శుక్రరాహుశనుల యొక్క కలయిక. అందుకని తీవ్రవాదులు తమ విశృంఖలత్వాన్ని ఆ రోజున చూపించారు. దాదాపుగా 30 మంది పైబడి ఈ యొక్క మారణకాండలో మరణించడం జరిగింది. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి. మన జ్యోతిష్య శాస్త్రము అబద్ధము కాదు, ఏదో పుక్కిటి పురాణం కాదు, ఏదో ఆనందంగా చెప్పుకునేది కాదు, అది శాస్త్రము. ముందుగానే ఈ యొక్క శిష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం, గ్రహణం ఏర్పడడం, శని మార్పు, ఇవన్నీ కూడా ఏర్పడిన తదనంతరం వచ్చే 3 నెలల్లో ఇట్లాంటి మారణకాండలు చవి చూడాల్సి వస్తుందని ముందే మన జ్యోతిష్య శాస్త్రవేత్తలు అందరూ కూడా హెచ్చరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఏవైనా భారతదేశ నిఘా వ్యవస్థ ఎంత గొప్పదో మీకు తెలుసు. ఇంటెలిజెన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఎంత గొప్పదో తెలుసు. అన్నీ పసిగట్టాయి, కానీ గ్రహాలు వాటి పని చేశాయి. అందరూ పసిగట్టగలిగారు, అందరూ హెచ్చరించారు, జాగ్రత్త పడండి అని అన్నారు. కానీ ఏదైనా కాలం తన పని తాను చేసుకోక తప్పదు. ఎంతమంది ముందు హెచ్చరించినా మన వాళ్ళు దాన్ని ఎదుర్కొనలేకపోయారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా కుజుడు చతుర్థ నవమాధిపతి అనగా గృహస్థానాధిపతి అయ్యాడు. కాబట్టి అట్టి గృహస్థానాధిపతి వ్యయంలో ఉన్నాడు అని అంటే ఆ సమయానికి అప్పటికప్పుడు అదే రోజు వచ్చి అటాక్ చేసినటువంటి సందర్భం కాదు. కుజుడు వ్యయంలో ఉన్నటువంటి స్థితిని బట్టి మనం గమనించుకోవాల్సినటువంటిది ఇప్పటికీ ఎప్పుడో దానికి ప్లానింగ్ అనేది చాలా రోజుల నుంచే దానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ముందుగానే వాళ్ళు ఎంటర్ అయ్యారు అని చెప్పి సూచించేదే ఈ చతుర్థాధిపతి వ్యయస్థానంలో ఉన్నటువంటి కారణంగా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రభావ తదనంతరం మనం ముందే చెప్పుకున్నాం, షష్టగ్రహమి కూటమి మరియు అలాగే ఈ శని మార్పు, గ్రహణ ప్రభావం తర్వాత 3 నెలల వరకు కూడా మీరు గమనించినట్లయితే గత అనేక సందర్భాలలో గ్రహణాలు ఏర్పడినప్పుడు, గ్రహకూటములు ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడినప్పుడు దాని ప్రభావము 3 నెలల లోపల లేదా 4 నెలల లోపల జరుగుతాయి. ఏర్పడినప్పటి నుంచి 4 నెలల వరకు దాని సమయం 120 రోజులు దాని సమయంగా కేటాయించబడింది. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది,
అనేటువంటిది మనం తెలుసుకుందాం. గురుగారు, మార్చి 29వ తారీఖున శని మార్పు, షడ్గ్రహ కూటమి, అలానే సూర్యగ్రహణం 3 వచ్చాయి. దానికి సంబంధించిన విపత్తులు మనం ఫ్యూచర్లో చూడబోతాము అని చెప్పేసి మీరు ఒక వీడియోలో తెలియజేశారు. అలానే నెల అవ్వక ముందే మనం అలాంటివి చాలా చాలా చూసామండి. ఇండోనేషియా మయన్మార్లో భూకంపం వచ్చింది, దాదాపు 10,000 మంది కూడా చనిపోవడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే మొన్న ఏప్రిల్ 22వ తారీఖున ఉగ్రవాద చర్యలు కూడా చూసామండి. మతం పేరుతో అమాయకమైన ప్రజల్ని, ఆడవాళ్ళు ఎదురుగుంటాని ఎంత ప్రాధాయపడుతున్నా కూడా అసలు మానవ మృగాల్లాగా వాళ్ళు అక్కడికక్కడే షూట్ చేసి పాడేశారండి. సో అసలు అప్పటికి గ్రహస్థితి ఎలా ఉందంటారు అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. ఇక వాస్తవం అమ్మా, ఎందుకంటే మీరు అడిగినట్టుగా ఈ గమనించినటువంటి సందర్భాలలో ఈ షడ్గ్రహ కూటమి మరియు ఈ గ్రహణము, శని మార్పు జరిగిన తదనంతరం 4 నెలల వరకు, ఆల్రెడీ నెల లోపలనే మనం ఇంతటి మారణకాండ చూసాం. ఇంకా గ్రహస్థితులు అనుకూలంగా లేవండి. జూలై వరకు కూడా మారణ హోమాలు ఎక్కువగా జరుగుతాయి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. దీనికి మన భారతదేశం ఏమీ మినహాయింపు కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే భారతదేశము యుద్ధమే చేస్తుంది, కాకపోతే చాలా డిప్లొమాటిక్గా వ్యవహరిస్తుంది. అంటే వాడితో నేరుగా యుద్ధం చేయకుండా ఇతరత్ర అనేక మార్గాల ద్వారా దిగ్బంధనం చేసింది. ఆల్రెడీ మనకందరికీ తెలిసిందే. ఇది కొనసాగుతుంది. దీని ప్రభావము ప్రతిరోజు కూడా టెన్షన్ వాతావరణంతో కూడుకున్నటువంటి పరిస్థితిగా ఏర్పడవచ్చు. అయితే మీకు ఇక్కడ ఒక విషయం తెలియచేస్తాను. ఏమిటి అనంటే, కాలసర్పయోగం అనేటువంటిది ఏర్పడబోతుంది. ఎప్పటి నుంచి? 18 మే 2025 నుంచి 6 జూన్ 2025 వరకు. అంటే ఏమన్నట్టు, 11 రోజులు, 18 మే నుంచి 30 అంటే 12 రోజులు ప్లస్ 6 18 రోజులు. కాబట్టి 18 రోజుల పాటు కాలసర్పయోగము అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా గ్రహాలన్నీ కూడాను రాహుకేతుల మధ్య బంధింపబడుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సమయము అత్యంత కీలకమైనటువంటి సమయం. ఈ సమయంలో చాలా మటుకు ప్రిపరేషన్స్ అవుతాయి. కాలసర్పయోగంలో ఉన్నప్పుడు ఏది ఇబ్బంది కాదు, కానీ ఆ ప్రిపరేషన్స్, మారణకాండ, విధ్వంసాలు, యుద్ధాలు జరగడానికి ప్రిపరేషన్స్ జరుగుతాయి. అయితే యుద్ధమే వస్తుందా, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏమన్నా దుశ్చర్యలు జరుగుతాయా అని అంటే, మనం ఎప్పుడు కూడా గతంతో చరిత్రతో మనం ఎప్పుడు కూడా కంపారిజన్ చేసుకోవాలి. చరిత్ర అంటేనే అది. కాబట్టి ఒకసారి చరిత్ర మూలాల్లోకి వెళ్ళినట్లయితే మనకందరికీ బాగా, ఈ జనరేషన్లో వాళ్ళకందరికీ కూడా బాగా గుర్తుండిపోయేటువంటి సంఘటన మనం చూసుకుంటే 11th సెప్టెంబర్ 2001 అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చివేసినటువంటి సంఘటన గుర్తుండుంటుంది అందరికీ కూడా. ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆ సమయంలో కుజుడు, కేతువు కలిసి ఉన్నారండి. కుజకేతు గ్రహాల యొక్క కలయిక ఇది ప్రధానంగా. అంటే మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటిది ఏంటనంటే, అగ్నితత్వ రాశులు, యుద్ధానికి ఉరిగొల్పేటువంటి రాశులు అగ్నితత్వ రాశులు. అవి మొదలుగా మేషము, మేషం కంటే బలీయమైనది సింహము, సింహం కంటే అతి బలీయమైనటువంటిది ఈ యొక్క ధనుస్సు. కాబట్టి మనకేం చెప్పబడి ఉంది? యుద్ధమే చేశారు తీవ్రవాదులు. ఒక విమానానితో 2 ట్విన్ టవర్స్ని కూల్చివేసి దాదాపు 10,000 పైచిలకు మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతి చెందింది. మతోన్మాదము ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తుందా అని చెప్పి అంత ప్రపంచమంతా కూడా దిగ్భ్రాంతి చెందింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్కడ చంద్రుడు గమనించాల్సిన అంశం ఏంటంటే, తెలియచేస్తాను ఎందుకు ఈ చంద్రుడికి, గురువుకి, రాహుకి, శనికి, శుక్రుడికి, కుజుడికి, కేతువుకి సంబంధం అనేటువంటిది తెలియచేద్దాం. చంద్రుడు ఆ రోజున మిథున రాశిలో ఉన్నాడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. గురు రాహుల యొక్క కలయిక ఇది కూడా మిథున రాశిలోనే ఏర్పడింది. తర్వాత సాధారణంగా శనిగ్రహాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, రోహిణీ నక్షత్రములో శని సంచారం జరుగుతున్నటువంటి సందర్భములో క్షామం ఏర్పడుతుంది. ప్రధానంగా రామాయణంలోకి ఒకసారి వెళ్ళినట్లయితే, రాముల వారి జననం కంటే ముందుగా దశరథ మహారాజు వారు దేవతల తరపున యుద్ధం చేశారు. యుద్ధం చేసిన తర్వాత దేవతలకందరికీ కూడా ప్రీతిపాత్రుడయ్యాడు. అయితే శని భగవానుడు రోహిణీ నక్షత్రంలో ఎప్పుడైతే ప్రవేశం చేశాడో, ఈ యొక్క ఆయన పాలిస్తున్నటువంటి రాజ్యం అంతా కూడాను క్షామం ఏర్పడింది. పంటలు, వర్షాలు లేక ఎండిపోయాయి. ఇంతటి క్షామం ఏర్పడింది. ఇంతటి దుర్భరమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. దీనికి తగు నివారణ మార్గం ఏంటి అని చెప్పి వశిష్ఠుల వారిని సంప్రదిస్తే, అప్పుడు ఈ సంబంధించినటువంటి ఋష్యశృంగుడు రావడము, పాదం పెడితే
తప్పకుండా వర్షాలు పడతాయని చెప్పడం. అంటే శని భగవాను కూడా స్తుతించడం జరిగింది. కాబట్టి క్షామము, దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈ భూమి శని రోహిణి నక్షత్రంలో సంచరించినప్పుడు ఏర్పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే దశరథ మహావారు శనిని బాగా స్తుతించి శని యొక్క అనుగ్రహాన్ని పొంది ఋష్యశృంగుని దేశానికి రప్పించడం ద్వారా వర్షాలు పడడం, అది అంతా కూడాను శని అనుగ్రహం వల్ల సంప్రాప్తమైంది. అందుకే దశరథుడు శనిని చాలా స్తుతించాడు. ఇప్పటికీ కూడా దశరథ ప్రోక్తమైనటువంటి శని స్తుతి చాలా ప్రభావవంతమైనది. కోణస్థో పింగళో బభ్రుహు అని వస్తుంది కదా, అది. అందుకని ఈ యొక్క గుర్తుపెట్టుకోండి, ఈ శని వృషభ రాశిలో సంచారం అనేటువంటిది మనం ఆఖరిలో మనకు ఈ శని భగవానుల వారు ఎంటర్ అవుతారు. ఎప్పుడు ఎంటర్ అవుతారు, దీనికి గల కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. శని వృషభ రాశిలో ఉండి, శని ప్రధానంగా ఏంటనంటే ఈ సంబంధించినటువంటి దేనికి కారకుడు, డిస్ట్రాయినెస్ అనగా పూర్తిగా నాశనం చేయగలిగేటువంటి శక్తి, విచారము, వికారము, వీటన్నిటినీ కలగచేస్తాడు. బాగా అనాసక్తి. శుక్రుడు ఏంటి, కంఫర్టబుల్ లైఫ్ అంటే ఏంటి, ప్రధానంగా భోగభాగ్యాలు, సంతోషము, సుఖాన్ని, భోగాన్ని కలగచేస్తాడు. అట్టి శుక్రుడు శని భగవాని చేత చూడబడ్డాడు. 11 సెప్టెంబర్ 2001 గురు రాహుల కలయిక, చంద్రుడు మిథున రాశి, అలాగే శని శుక్రుడిని చూడడం, కుజకేతుల కలయిక అగ్నితత్వ రాశి అయినటువంటి ధనుసు రాశిలో ఉండడం. ఈ కారణం చేత అప్పుడు అటాక్ అనేటువంటిది జరిగి దాదాపు 10,000 పైచిలకు మంది పోవడం జరిగింది. ఇక వెరీ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ అనేటువంటిది పాలస్తీనా మీద మిగతా దేశాలతో యుద్ధం ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. అది 7 అక్టోబర్ 2023 మార్నింగ్ 6:30కి అట్లా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కూడా అదే విధమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు చూడండి. చంద్రుడు మిథున రాశిలో అన్నాను కదా, ఆ సమయంలో కూడా చంద్రుడు మిథున రాశిలోనే స్థితి పొంది ఉన్నాడు. గురు రాహుల కలయిక, ఈ గురు రాహులు అగ్నితత్వ రాశి అయినటువంటి మేషరాశిలో కలయిక ఏర్పడింది ఈ గురు రాహులకి. అలాగే చూసుకున్నట్లయితే కామన్గా కుజకేతుల యొక్క కలయిక అనేటువంటిది ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి, కామన్గా కుజకేతుల యొక్క కలయిక అనేటువంటిది ఉన్నది. అలాగే చూసుకున్నట్లయితే ప్రధానంగా బుధుడు డ్యూయల్ సైన్లో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, బుధుడు డ్యూయల్ సైన్, ద్విస్వభావ రాశిలో ఉన్నాడు. ఎప్పుడు, ఈ 11 సెప్టెంబర్ 2001 ఈ ట్విన్ టవర్స్ కూల్చే సందర్భంలో బుధుడు డ్యూయల్ సైన్. అలాగే ఇజ్రాయెల్ అటాక్లో బుధుడు డ్యూయల్ సైన్. మరియు శని వక్రీకరించి శుక్రుని వీక్షణ చేస్తున్నాడు. ఇక్కడ కూడా శని వీక్షణ. ఇన్ని కాంబినేషన్స్ అనేటువంటివి ఏర్పడ్డాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కుజకేతువులు అనేటువంటివి కీ రోల్ పోషిస్తాయి. అంటే పిశాచ యోగాన్ని కలగచేస్తాయి. పిశాచ యోగం అంటే ఏంటంటే ఆ గ్రహాల కలయిక ఉన్నటువంటి జాతకులకి చాలా దుర్భరమైన పరిస్థితులు, ఆ దశాంతర్దశలు కానీ ఈ సంయోగం గ్రహ ట్రాన్సిట్లో గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే సామాజికంగా ప్రపంచవ్యాప్తంగా మనం కుజకేతుల యొక్క స్థితిగతులను సూచించినప్పుడు ఏమవుతుంది, ఈ కుజకేతుల యొక్క ప్రభావము ప్రధానంగా ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే చాలా విస్ఫోటనము. కేతువు తలకాయ లేనివాడు, కుజుడు పోరాటము. అంటే ఏం జరగబోతుంది, ముందు వెనక ఆలోచన లేకుండా తీవ్రవాద స్వభావములతో ఈ యొక్క కుజకేతుల యొక్క ప్రభావం వలన దుందుడుకు చర్యలు అనేటువంటివి జరుగుతాయి. ముందు వెనక ఒక ఆలోచన లేకుండా, మంచి ఆలోచన లేకుండా బాగా విస్ఫోటనములు జరుగుతాయి. అది తీవ్రవాద చర్యలు కావచ్చు, లేకపోతే భూ ప్రకంపనలు కావచ్చు, సునామీలు కావచ్చు, ఏవైనా కావచ్చు. కాకపోతే ఇక్కడ కుజకేతులు అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల ఈ కుజుడికి కేతువుకి ఈ ధనుస్సు రాశి ఫ్రెండ్లీ నేచర్ కాబట్టి విధ్వంసము అవ్వలీలగా చేయగలిగారు. ఎదురై లేదన్నట్టుగా తీవ్రవాదులు చేయగలిగారు. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ విషయంలో చూసుకుంటే కుజకేతులు తులారాశిలో ఉన్నారు. కానీ తులారాశి కుజకేతులకి అది యోగించదు, ఫ్రెండ్లీ హౌస్ కాదు. కాబట్టి అక్కడ ఆగుతూ యుద్ధం చేస్తూ, యుద్ధం మొదలుపెట్టి మళ్ళీ కొంతసేపు ఆగడం, ఇలా బ్రేక్స్తో యుద్ధం జరుగుతూ ఉంది పాలస్తీనాతో ఇజ్రాయెల్ వాళ్ళు. ఒకే విధంగా కంటిన్యూటెడ్ ప్రాసెస్లో యుద్ధం జరగట్లేదు. కొంతకాలం ఆపుతున్నారు, మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ కొంతకాలం సద్దుమణిగిన తర్వాత మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. ఇలా వేరాస్ కమింగ్ టు పిక్చర్, ఇప్పుడు మన పిక్చర్లోకి వద్దాం. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా గతం గురించి తెలియజేసుకున్నాం, ఈ కాంబినేషన్స్ చూసాం. మరి ఈ సంబంధించినటువంటి సందర్భంలో ఈ 22 ఏప్రిల్ తర్వాత మళ్ళీ భవిష్యత్తులో మనకి ఏమన్నా జరుగుతాయా అనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మనం ఈ 23, 24 జూలై 2025 టార్గెట్ పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. 23, 24 జూలై 2025 సంవత్సరం
ఈ రోజుల్లో ఏం జరగబోతుంది? ఆనాటి ఉన్నటువంటి గ్రహస్థితి చూసుకుంటే రాహువు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు వృషభ రాశిలో, గురువు చంద్రుడు ఈ మిథున రాశిలో, రవి బుధుడు కర్కాటక రాశిలో, కుజుడు కేతువు సింహరాశిలో. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ పాత వాటికి సంబంధించినటువంటి చరిత్రను మనం పరిశీలిస్తే ఈ సందర్భంలో కూడా ఇక్కడ కుజకేతుల కలయిక అగ్నితత్వ రాశిలో ఏర్పడింది. కాబట్టి అగ్నితత్వ రాశిలో కుజుడు కేతువు చాలా బలంగా ఉన్నారు. పైగా సింహరాశి కుజకేతులకి ఫ్రెండ్లీ హౌస్ కాబట్టి ఇక తిరుగంటూ ఉండదు. ఆ కుజకేతులు తమ ప్రభావాన్ని చూపుతారు. రాహు ఎయిరీ సైన్లో ఉన్నాడు కాబట్టి ఇది కూడా. అలాగే శని తన సొంత నక్షత్రంలో జలతత్వ రాశిలో ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే శని శుక్రుల యొక్క వీక్షణ ఎలా ఉందో ఇక్కడ కూడా శని శుక్రుల యొక్క వీక్షణ, శని శుక్రుల మీద వీక్షణ ఉన్నది. అలాగే అన్ని సందర్భాల్లో చూసుకుంటే మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు. ఈ 23-24 జూలైలో మిథున రాశిలోకి చంద్రుడు ఉంటాడు. కాబట్టి ఇది ఇక్కడ కాంబినేషన్ మనకు కుదిరింది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కుజకేతుల యొక్క కలయిక పిశాచ యోగం అని చెప్పుకున్నాం కదా, అది కూడా ఇంతకుముందు జరిగినటువంటి విధ్వంసంలో ఇది ఏర్పడింది. మరి గురువుకి రాహువుకి సంబంధించి ఎక్కడా కూడా లేదు కదండి, గురు రాహుల కలయిక లేదు కదా, ఇంతకుముందు గురు రాహుల కలయిక ఉంది, గురు రాహుల కలయిక ఉంది, ఇక్కడ లేదు కదా అని అంటే ఇక్కడ గురు రాహుల కలయిక లేకపోయినప్పటికీ కూడాను గురువు 9వ దృష్టితో ఈ యొక్క రాహుని వీక్షణ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. పైగా రాహువు గురు నక్షత్రంలో, గురువు చంద్రుడు రాహు నక్షత్రంలో ఉన్నారు. ఇది చాలా కీలకం. గురు రాహుల డైరెక్ట్గా కలయిక కంటే రాహు గురు నక్షత్రంలో, గురువు చంద్రుడు రాహు నక్షత్రంలో ఉండడం చాలా బలీయమైనటువంటిది అన్నమాట. ఇంకా ఈ బలాన్ని ఎవ్వరు కూడా తగ్గించలేరు, అంతటిది. కాబట్టి ఇంకా మనం విషయాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ అటాక్ జరిగినప్పుడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో పాపగ్రహాలకు సంబంధించినటువంటి నక్షత్రాల్లో గ్రహాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా చూసుకుంటే శని ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే తన సొంత నక్షత్రం, శని పాపగ్రహమే. శుక్రుడు మృగశిర నక్షత్రం, కుజుడి యొక్క నక్షత్రం, కుజుడు పాపగ్రహమే. గురు చంద్రులు రాహు నక్షత్రం, గురుచంద్రుడు కూడా పాపగ్రహ నక్షత్రాల్లోనే. రవి పుష్యమి నక్షత్రం, బుధుడు తన సొంత నక్షత్రం అయినప్పటికీ కూడాను వక్రీకరించి ఉన్నాడు. ఇక ఈ కుజుడు కేతువు మఖా నక్షత్రం, కేతువు పాప నక్షత్రమే. చూసుకుంటే బుధుడు వక్రీకరించి బుధుడు కూడా ద్విస్వభావ రాశి యొక్క ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బుధుడు డ్యూయల్ సైన్లో ఉన్నాడు ఈ సంఘటనలు జరిగినప్పుడు గతంలో. కానీ బుధుడు వక్రీకరించినట్టు కారణం చేత మళ్ళీ డ్యూయల్ సైన్లోకే ఫలితాలను ఇస్తున్నాడు. ఇంతటి ప్రభావవంతమైనటువంటి సమయం ఉన్నప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా 8 గ్రహాలు పాపగ్రహాల నక్షత్రంలోనే ఉన్నాయి. శుక్రుడు రవి, శని రవి శని నక్షత్రం, కుజుడు కేతువు కేతు నక్షత్రం, గురువు చంద్రుడు రాహు నక్షత్రం, శుక్రుడు కుజ నక్షత్రం, రాహు గురు నక్షత్రం. ఇక్కడ అన్ని విధాలుగా చూసుకుంటే పాపగ్రహాల నైసర్గిక పాపగ్రహాల యొక్క నక్షత్రంలో దాదాపు 8 గ్రహాలు, 1 2 3 4 5 6 7 8 గ్రహాలు, 8 గ్రహాలు నైసర్గిక పాపగ్రహాల యొక్క నక్షత్రంలో పడ్డాయి. అంటే చూడండి, పాపగ్రహాలకి ప్రభావంగా ఉన్నప్పుడు ఇక దానికి అడ్డు అదుపు అంటూ ఉండదు. ఈ ఏదో జరగబోతుంది. 23-24 జూలై 2025లో చాలా మటుకు ప్రపంచవ్యాప్తంగా, భారతదేశం కూడా మినహాయింపు కాదు, మళ్ళీ తెలియచేస్తున్నాను, ఏదో జరగబోతుంది. అంటే ఏం జరగబోతుంది? కుజకేతుల యొక్క ప్రభావము ఈ యొక్క సింహరాశిలో విశృంఖలత్వాన్ని సూచిస్తుంది. అంటే అడ్డు అదుపు లేకుండా తమ యొక్క పనులని స్వేచ్ఛని పొందడం కోసం కొంతమంది స్వాతంత్రాన్ని కోరుకోవచ్చు, ఉన్న దేశం నుంచి విడిపోవచ్చు. అంటే బెలూచిస్తాన్ ఇలాగే కొన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయి కాబట్టి స్వాతంత్రాన్ని, ఆ సమయంలో స్వాతంత్రాన్ని పొందవచ్చు. లేదా విద్రోహకర చర్యలు, తీవ్రవాద చర్యలు చాలా ప్రస్ఫుటంగా ఏర్పడబోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయంటే 22 జూన్ నుంచి 5 జూలై వరకు కూడా రవి రాహు నక్షత్రం, ఇక్కడ గురువు కూడా రాహు నక్షత్రం. ఈ కారణం చేత జనాలలో అన్రెస్ట్ అంటే ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేక అనేటువంటిది మొదలవుతుంది. రవి గవర్నమెంట్కి కారకుడు, ప్రజాస్వామ్య వ్యవస్థలలో గవర్నమెంట్కి కారకుడు. కాబట్టి ప్రజలలో అసంతృప్తి చెలరేగి తిరుగుబాటు చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా దేశంలో జరగవచ్చు. లేదా ఈ 22 జూన్ నుంచి 5 జూలై మధ్య కాలంలో
రవి యొక్క ప్రభావము చాలా బలహీనంగా ఉన్నటువంటి కారణం చేత ప్రపంచంలో పేరు పొందినటువంటి దేశ అధికారులు లేదా దేశానికి సూచించేటువంటి అధ్యక్షులుగా సూచించేటువంటి వ్యక్తులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కానీ ఎవరైనా కానీ దేశంలో ప్రధాన రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ మరణము కానీ హత్య కానీ జరగబోతుంది. లేకపోతే ఆ దేశంలో పీపుల్ అన్రెస్ట్ అనేటువంటిది కలుగుతుంది. అసంతృప్తి జ్వాలలు చెలరేగి అశాంతి వాతావరణం 22 జూన్ నుంచి 5 జూలై మధ్య కాలంలో ఏర్పడుతుంది. అయితే ప్రధానంగా 30 జూన్ నుంచి 25 జూలై వరకు శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తుంటాడు. శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు శని దృష్టి అంతా కూడా శుక్రుడి మీద పడుతుంది. మన భారతదేశం స్వాతంత్రం వచ్చిందే వృషభ లగ్నంలో. కాబట్టి లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు శని చేత వీక్షించబడుతున్నటువంటి కారణం చేత 30 జూన్ నుంచి 25 జూలై వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో భారతదేశంలో పలు కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఏదైనా జరగవచ్చు, విధ్వంసకర చర్యలు జరగవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తతతో ఉండండి. చాలామంది అనుకునేటువంటిది ఏంటనంటే ఏదైనా జరుగుతుందా, ఇబ్బందులు ఎదురవుతాయి, యుద్ధం వస్తుందా అని చెప్పి. యుద్ధము వచ్చేంత చర్యలు జరుగుతాయి. ఒకవైపున చూసుకుంటే ఏదైనా కానీ మారణకాండాలు అనేటువంటివి జరుగుతాయి. కాకపోతే ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు అని గుర్తుపెట్టుకోండి. అలానే గురుగారు, ఆ పరిస్థితి నిజంగా చూసుకున్నట్లయితే అసలు మర్చిపోలేని విధంగా ఉంది. అసలు ఆ భయంకరమైన సంఘటన అన్నది మైండ్లో అలా ఫిక్స్ అయిపోయిందండి. అయితే ఇప్పుడు రానున్న 2-3 నెలల్లో ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? అంటే యుద్ధ వాతావరణం, తీవ్రవాద చర్యలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య అసలు భగ్గుమంటున్నాయన్నమాట ఎటువంటి చిన్న చిన్న సంఘటనలన్నా కూడా. అలానే 3వ ప్రపంచ యుద్ధం ఏమన్నా జరిగే అవకాశాలు ఉంటాయంటారా? ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి ఆధారంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ప్రపంచవ్యాప్తముగా అనేకమైనటువంటి దుస్సంఘటనలు జరగడానికి ఇది ఆరంభం మాత్రమే. దీనికి భారతదేశం కూడా ఏం మినహాయింపు కాదు. అంతం ఎప్పుడనంటారా? గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మారాలి. ముఖ్యంగా శని భగవానుడు ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. వృషభ రాశిలోకి రావాలి అంటే ఇంకా 2.5 సంవత్సరాలు ప్లస్ 2.5 5 సంవత్సరాలు తర్వాత ప్లస్ ఒక 9 నెలలు, 5 సంవత్సరాల 9 నెలల తర్వాత ఈ యొక్క ప్రభావము ఏర్పడబోతుంది. అంటే 2030వ సంవత్సరంలో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ మధ్య కాలంలో చాలా మటుకు ఎప్పటి నుంచో చాలామందికి ఊహాజనితమైనటువంటిది థర్డ్ వరల్డ్ వార్ అని అంటారు కదా, అటువంటిది జరగబోయే అవకాశం ఉంటుంది. ప్రధానంగా నాంది ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు 2030లో శని భూతత్వ రాశి అయినటువంటి ఈ యొక్క వృషభంలో సంచారం చేస్తున్నప్పుడు ప్రధానంగా జలతత్వ రాశి అధిపతి అయినటువంటి రోహిణి నక్షత్రంలో ఉండగా క్షామం ఏర్పడుతుంది. క్షామం అంటే వర్షాలు పడకనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం అయినా కానీ అది క్షామమే. అనేక విధ్వంసాలు జరిగి, బాంబులు విస్ఫోటనాలు జరిగి లక్షల మంది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి 2030 నుంచి అప్పుడు జరిగేటువంటి గొప్పది ఏంటంటే ప్రధానంగా భారతదేశము విశ్వగురు స్థానానికి చేరుకుంటుంది. భారతదేశానికి తిరుగులేని స్థానంలో చేరుకోబోతుంది. గుర్తుపెట్టుకోండి, 2030 నుంచి 2040 కల్లా భారతదేశము ఇప్పుడు ఉన్నటువంటి అగ్రస్థాన దేశముగా విశ్వగురు స్థానానికి చేరుకుంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా 1/3 వంతు ప్రజలు చాలా మటుకు ఈ యొక్క విధ్వంసకర చర్యల్లో అసూలు బాసే అవకాశాలు గోచరమవుతున్నాయి. గ్రహ స్థితిగతులు అంత అనుకూలంగా లేవు. ముఖ్యంగా 23-24 జూలై అనేటువంటిది కూడా అంత ప్రభావవంతముగా లేదు, అంటే అంత యోగంగా లేదు. అన్ని అవయోగాలే కనబడుతున్నాయి. 23-24 తేదీల్లో జూలై నెలలో ఏదో జరగబోతుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా 8 గ్రహాలు మనకు పాపగ్రహాల యొక్క నక్షత్రంలో ఉండడం, 9వ గ్రహం బుధుడు కూడా వక్రీకరించి ఉండడం, ఈ కారణం చేత బుధుడు కూడా ఆశ్లేష నక్షత్రం, అది కూడా వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత అసలు 9 గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాధిపతులు పాపగ్రహాలే. ఈ ప్రభావం వలన ప్రపంచవ్యాప్తముగా అందున ముఖ్యంగా భారతదేశంలో 23-24 తేదీలలో జూలై నెలలో 23-24 తేదీలలో ఏదో జరగబోతుంది. ఖచ్చితంగా సామూహిక మారణ హోమాలు కూడా జరుగుతాయి, బాగా జరుగుతుంది, ఏదో విధ్వంసాలు జరుగుతాయి. ఇక గ్రహాలన్నీ కూడా అనుకూలంగా లేని కారణం చేత
ఎంతటికైనా కానీ తెగించే అవకాశం ఉంటుంది. అణు విధ్వంసాలు కూడా జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తతతో ఉండండి. గురుగారు, అలానే మీరన్నట్టుగానే రాబోయే 2-3 నెలల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి అంటున్నారు. మరి దాని నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? దేవతా ఆరాధన చేయండి. అందరూ కూడా సర్పదేవత ఆరాధన అనగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మానసాదేవి ఆరాధన, లలిత అమ్మవారి ఆరాధన, మృత్యుంజయుని ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వినాయకుడి ఆరాధన, ఈ 5 దేవతల యొక్క ఆరాధన అందరూ చేయండి. ఇంట్లో ప్రతిరోజు నామస్మరణ చేసుకోండి. మీరున్నటువంటి కుటుంబం, ప్రాంతము, మీరున్నటువంటి జిల్లా, రాష్ట్రము, దేశము అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. కాబట్టి దయచేసి నా యొక్క విన్నపం, జ్యోతిష్య శాస్త్రము కల్పితము కాదు, శాస్త్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రహ కూటమి అనేటువంటిది గ్రహ ప్రభావం ఎంతదైనప్పటికీ కూడా, మనం ఎంత గొప్ప నిఘా వ్యవస్థ పెట్టినప్పటికీ కూడా, కాలగమనంలో కాల పురుషుని యొక్క ఆధీనంలో గ్రహాలు వాటి పని వాడు చేసుకుపోవాల్సిందే. మనం ఎంత ఇంటి కాపలా ఉన్నా దొంగ అనేవాడు మన కాలం, మన రాత్రి బాగోలేకపోతే దొంగ మన ఇంట్లోకి ప్రవేశం చేస్తాడు, దొంగతనం చేసుకొని వెళ్ళిపోతాడు. మనం కంటి మీద కునుకు లేకుండా మనం కాపలా కాస్తున్న జరిగి తీరుతుంది రాసి పెట్టుంటే. అదే షష్టగ్రహ కూటమి మరియు గ్రహణము మరియు శని మార్పు జరిగినటువంటి 29 మార్చి రోజున కాలపురుషుడు నిర్దేశించి చెప్పడం జరిగింది. ఎంత గొప్ప నిఘా వ్యవస్థలు హెచ్చరించినప్పటికీ కూడా ఆ కాలపురుషుని ఆధీనంలో జరగాల్సినటువంటి మారణకాండ, తదనంతరం భవిష్యత్తులో జరగాల్సినటువంటి విధ్వంసకర చర్యలకు సంబంధించినటువంటి నాంది, మరియు భవిష్యత్తు జీవితంలో 2030వ సంవత్సరంలో గ్రహాల మార్పు వలన ఏర్పడేటువంటి యొక్క విధ్వంసాన్ని ముందుగానే శాస్త్ర ప్రకారం తెలియచేయడం అనేటువంటి కాలపురుషుని ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ తప్పించలేరు. ఇది ట్రాషు, అంతా ఏమి వేస్ట్, ఇదంతా బతుకు తెరువు కోసం చెప్పుకునే మాటలు అనేటువంటి మూర్ఖులని మనం రంజింప చేయలేము. కాబట్టి అందరూ మూర్ఖులు ఉండరు కదా. చదువుకున్న వాళ్ళలో విద్యావంతులు, సంస్కారవంతులు, చదువు లేని వాళ్ళలో సంస్కారవంతులు ఉంటారు, దైవ అనుగ్రహం కోసం పాటుపడేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడం ద్వారా వాళ్ళు రక్షింపబడతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తూ, అందరూ కూడా భవిష్యత్తులో చాలా మటుకు ఇప్పటి నుంచి 29 జూలై తారీఖు వరకు కూడా గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ అయిపోతుంది, మే, జూన్, జూలై, ఇంకా 3 నెలలు మనం గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, గ్రహణము, శని మార్పు జరిగినప్పుడు 4 నెలల వరకు దాని ప్రభావం ఉంటుందని ఇదే సుమన్ టీవీ ప్రసార మాధ్యమంలో నొక్కి వక్కాణించి చెప్పడం జరిగింది. అదే సందర్భంగా జూలై వరకు కూడా ఈ రకమైనటువంటి తీవ్రవాదము, ప్రకృతి ప్రకోపాలు, సునామీ కానీ, భూకంపాలు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, ఏవైనా కానీ చాలా మ్యాసివ్ లెవెల్లో ఉండబోయే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. 18 మే నుంచి 6 జూన్ వరకు కాలసర్పయోగం ఉండబోతుంది. అలాగే 30 జూన్ నుంచి 25 జూలై వరకు కూడా శుక్రుడు వృషభ రాశిలో ఉంటాడు, శని చేత చూడబడుతుంటాడు. అలాగే ముఖ్యంగా ఆ సమయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ప్రధానంగా 22 జూన్ నుంచి 5 జూలై మధ్యకాలంలో ప్రధానంగా, అంటే 30 జూను ఇక్కడ 22, అంటే 30 జూన్ నుంచి 5 జూలై మధ్యకాలము ఏదో దేశంలో అన్రెస్ట్, అది పాకిస్తాన్ కావచ్చు, ఇంకేదైనా దేశం కావచ్చు, 30 జూన్ నుంచి 30 ప్లస్ 5 జూలై అంటే 6 రోజుల మధ్యకాలంలో తీవ్రంగా ఏదో జరగబోతుంది. అంటే 30 జూన్ నుంచి 5 జూలై మధ్యకాలము చాలా కీలకమైనటువంటిది. అప్పుడు ఏర్పడినటువంటి సంఘటనల ప్రభావము 23-24 జూలైలో దానికి ముగింపు పలికే విధంగా ఉండబోతుంది. ఏదైనా కానీ జూలై వరకు కూడా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ జూలై వరకు కూడా అందరూ కూడా దైవ ధ్యానంలో ఉండే ప్రయత్నం చేసి మనల్ని మనం దైవానుగ్రహం వల్ల రక్షించుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.